నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 27. పిచ్చుకలు శబ్దం చేస్తూ ఉన్నాయి. వాటి సౌండ్ విని చిట్టి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వుతూ ఆమెకు దగ్గరగా ఉన్న రాహుల్ని ముద్దు పెట్టుకోబోయింది. అంతలోనే రాత్రి జరిగింది గుర్తు చేసుకొని గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి ఉలిక్కిపడి రాహుల్ నిద్ర లేచి చిట్టినే చూస్తూ ఉన్నాడు. ఏమైంది చిట్టి, ఎందుకు అలా అరిచావు అని అతను ఆమెపై చెయ్యి వేస్తూ అడిగాడు. చిట్టి అతన్ని ఎర్రబట్ట కళ్ళతో చూస్తూ, ఏయ్, ఏం చేస్తున్నావు? నన్ను తాకకు. రాత్రి ఏం చేశావు? నన్ను పెళ్లి చేసుకునే ముందు నాతో ఏమని చెప్పావు? నా చిటికన వీలు గోరును కూడా తాకనని చెప్పావు కదా. మరి ఇప్పుడేం చేసావు? అంటే నువ్వు మాట మీద నిలబడవా? అవునులే, నువ్వు ఒక మగాడివే కదా, అందులోనూ నాకు తాళి కట్టిన మొగుడివి కదా. నేను చలికి వణుకిపోతున్నాను అన్న సాకుతో నన్ను లొంగ తీసుకున్నావు అంటూ ఆమె నోటికొచ్చినట్టు అంటూ ఉంటే రాహుల్కి చిట్టి ప్రవర్తన అర్థం కాక, చిట్టి, అంత అసహ్యంగా మాట్లాడకు. రాత్రి నువ్వు కూడా నన్ను ఇష్టంగానే దగ్గరికి తీసుకున్నావు కదా. అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అయినా తప్పంతా నాదే అన్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు వద్దు అని ఒక్క మాట చెప్పి ఉంటే నేను ముందుకు వెళ్ళేవాడినే కాదు. నువ్వు చలికి వణికిపోతూ ఉంటే నేను చూడలేకపోయాను. నా కౌగిలితో నీ శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వాలనుకున్నా, కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వు ఇష్టంగానే నాకు చేరువయ్యావు అనుకున్నాను అని రాహుల్ బాధపడుతూ రాత్రి జరిగింది గుర్తు చేస్తూ ఉంటే చిట్టి అతన్ని అసహ్యించుకుంటూ, ఏంటి, నేను నీకు ఇష్టంగా చేరువయ్యానా? అసలు నిన్ను చూస్తూ ఉంటేనే నాకు కంపరంగా ఉంది. అలాంటిది నిన్ను నేను ఇష్టంగా దగ్గరికి తీసుకుంటానా? నిన్ను ముట్టుకుంటేనే నాకు తేళ్ళు చెర్రలు పాకినట్టుగా అనిపిస్తుంది. అసలు తప్పంతా నాదే. నిన్ను నమ్మి నీ వెనకాలే వచ్చాను. నువ్వు చెప్పిందంతా నిజమనుకున్నా. అమ్మాయిలకి, పెళ్ళికి, ప్రేమకి నీ జీవితంలో చోటు లేదు అన్నావు కదా. మరి నీ మరదలు సాత్వికతో నీకున్న సంబంధం ఏంటి? ఆ అమ్మాయితో చనువుగా ఉంటున్నావెందుకు? నన్ను నమ్మించి మాయమాటలు చెప్పి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అవునులే, అమెరికాలో పెరిగావు కదా, అక్కడి బుద్ధులన్నీ నేర్చుకొని వచ్చినట్టున్నావు. నీలాంటి వాళ్ళు మాట మీద ఎలా ఉంటారు? చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నాలాంటి వాళ్ళు నీ ఖాతాలో ఎంతమంది ఉన్నారో అంటూ చిట్టి అతనిపై కోపాన్ని పెంచుకుంటూ అక్కడి నుండి ఏడుస్తూ ఇంటి దారి వైపు అడుగులు వేసింది. రాహుల్ ఆమె వెళుతున్న వైపే చూస్తూ అక్కడే కూర్చొని తల పట్టుకొని చిట్టి అన్న మాటలకు బాధపడుతూ ఉన్నాడు. నేను మరీ అంత రాక్షసుడినా? అవును, చిట్టి అన్నట్టు అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను, కానీ పెళ్ళి జరిగిపోయింది. అసలు కాపురం చేయకుండా ఇద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉందామనుకున్నాము. ఈ పెళ్ళితో నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. నిన్ను నేను దూరం చేసుకోవాలి అనుకోలేదు. సాగర్ ప్రియ చెప్పింది విన్న తర్వాత నీతో నేను నా మనసులోని మాటలన్నీ చెప్పాలనుకున్నా, కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నువ్వు నాకు గోరుముద్దలు తినిపించినప్పుడు నీలో నేను మా అమ్మ ప్రేమను చూశాను. దూరమైన ఆ ప్రేమను నీ రూపంలో దక్కించుకోవాలి అనుకున్నా. చిన్నప్పటి నుండి నేను ఏ ప్రేమకు నోచుకోలేదు. నాకు నవ్వాలని ఉంది, ఏడవాలని ఉంది. నన్ను నవ్వించడానికి నా పక్కన ఎవ్వరూ లేరు. నేను ఏడిస్తే నా కన్నీళ్లను తుడచడానికి కూడా ఎవ్వరూ లేరు.
నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతావేమో. అయినా నేను ఎవరి ప్రేమకు అర్హుడిని కాదేమో. చిట్టి, ఏమన్నావు ఇందాక? నన్ను ముట్టుకుంటే నీకు తేళ్ళు జెర్రులు పాకినట్టుగా అనిపిస్తుందా? నన్ను అసహ్యించుకుంటూ నాతో ఉండాల్సిన అవసరం నీకు లేదు. నా అవసరం కోసం నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను అని రాహుల్ విరిగిన మనసుతో చిట్టి అన్న మాటలకు బాధపడుతూ అక్కడక్కడే పొలాల మధ్య తిరుగుతూ ఉన్నాడు. చిట్టి దాదాపు 2 గంటలకు పైగా నడుస్తూ అలిసిపోయిన శరీరంతో మనసు నిండా బాధను నింపుకొని ఇంటికి చేరుకుంది. చిట్టి వాళ్ళకాన్ని చూసి రాత్రి ఏం జరిగిందో అర్థం చేసుకున్న సాత్విక ఆమెపై కోపాన్ని పెంచుకుంది. చిట్టి, ఏంటి ఆ వాలకం? ఒక్కసారి ఎలా ఉన్నావో అద్దంలో చూసుకో. అస్సలు ఓపికనే లేనట్టుగా కనిపిస్తున్నావు. రాత్రికి మీ అక్క పెళ్ళి, ఇలాగే ఉంటావా? వెళ్ళి త్వరగా స్నానం చేసి కాస్త ఏదైనా తిను. అవును, రాహుల్ బాబు ఎక్కడా? నీతో పాటే రాలేదా అని సుభద్రమ్మ గారు చిట్టిని అడుగుతూ ఉన్నా ఆమె మాటలేవీ పట్టించుకోకుండా నేరుగా ప్రియా గదిలోకి వెళ్ళి ఆమెను పట్టుకొని ఏడుస్తూ ఉంది. చిట్టి ఎందుకలా ఏడుస్తుందో ప్రియాకి అర్థం కాక ఆమెని పక్కన కూర్చోబెట్టి డోర్ పెట్టేసి చిట్టిని ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంది. చిట్టి, ఏమైంది? ముందు ఏడవడం ఆపేసి ఏం జరిగిందో చెప్పవే తల్లి. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అందరూ ఇక్కడికే వచ్చేస్తారే అని ఆమె కన్నీళ్లను తుడుస్తూ అడిగింది. చిట్టి నీళ్ళ వైపు చూపిస్తూ, దాహంగా ఉంది, ముందు నాకు నీళ్లు కావాలి అని అడగగానే ప్రియా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని తీసి చిట్టి చేతికి ఇచ్చింది. ఆమె ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా బాటిల్ మొత్తం ఖాళీ చేసి ఊపిరి పీల్చుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉంది. ప్రియా చిట్టి తలపై చెయ్యి వేసి ఆమె జుట్టును చేతితో దువ్వుతూ, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నీతో పాటు రాహుల్ కూడా రావాలి కదా, అతనిక్కడా అని ప్రియ అడగగానే చిట్టి మళ్ళీ కళ్ళలో నుండి కన్నీరు కారుస్తూ, అక్క, నేను మోసపోయాను. రాహుల్ చాలా మంచివాడు అనుకున్నాను. అందరిలాంటి వాడు కాదు అనుకున్నా. కానీ రాత్రి ఏం జరిగిందో తెలుసా అని రాత్రి జరిగింది మొత్తం ఆమెకు పూసగుచ్చినట్టుగా చెప్పింది. ప్రియ చిట్టిని సముదాయిస్తూ 40 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడి గీజర్ వేసి వేడి వేడి నీళ్ళతో ఆమెను స్నానం చేసి రమ్మని చెప్పింది. ప్రియా చెప్పినట్టుగానే చిట్టి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా ఆమె కోసం భోజనం తీసుకొని వచ్చి ప్రియా ఆమె చేతులతో తినిపించి ఒక చిన్న పిల్లను చూస్తున్నట్టుగా జాగ్రత్తలు చెప్పి ఆమెను కొద్దిసేపు పడుకోమని చెప్పింది. ఏడ్చి ఏడ్చి బరువెక్కిన కళ్ళతో అలసిన శరీరంతో ఉన్న చిట్టికి పడుకోగానే నిద్ర పట్టేసింది. నవ్వుల శబ్దం వినిపిస్తూ ఉంటే చిట్టి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె చుట్టూ అందరూ ఆడవాళ్ళు ఎంతో అందంగా ముస్తాబవుతూ కనిపించడంతో కళ్ళు నలుచుకుంటూ టైం వైపు చూసింది. వామ్మో, నేను ఇంతసేపు పడుకున్నానా? నా కోసం అక్క ఎంతగానో చేసింది. ఎప్పుడూ నాకు ధైర్యం చెబుతూ వచ్చింది. అలాంటిది అక్క పెళ్ళికి నేను ఇలా మొత్తులా పడుకున్నానేంటి అని అనుకుంటూనే ఆమె మంచం పైకించి పైకి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది. చిట్టిని చూసి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ రాహుల్ గురించి అడగడంతో ఆమెకు రాత్రి జరిగింది మళ్ళీ గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంది. అంతలోనే ప్రియా చెప్పింది గుర్తు చేసుకొని
తలపై కొట్టుకుంటూ, అక్క చెప్పింది కదా ఏమీ కాదని, ఇంకా ఎందుకు బాధపడుతున్నాను? ఈరోజు అక్క పెళ్ళి, ఇదంతా గుర్తు చేసుకుని నేను బాధపడకూడదు. నన్ను చూసి అక్క చిరునవ్వుతో పెళ్లి చేసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ ఉంది. అక్కడే ఉన్న ఒక ఆవిడ చిట్టినే చూస్తూ, ఏంటే చిట్టి, నీ మొగుడి గురించి అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? రాత్రి ఇద్దరూ ఎక్కడికో పరారయ్యారు. ఒక్కదానివే వచ్చావు. అలసిపోయి పడుకున్నావు. ఏం జరిగిందో మేము అర్థం చేసుకోగలము, కానీ నీ మొగుడు పొద్దున్నుండి కనిపించలేదు. వచ్చినప్పటి నుండి పెళ్లి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అతను కూడా బాగా అలసిపోయాడేమో అని అందరూ నవ్వుకుంటూ ఉంటే, అక్కడే ఉన్న మరో ఆవిడ మాట్లాడుతూ, అయ్యో వదిన, పొద్దున్నుండి రాహుల్ బాబు అసలు ఇంటికే రాలేదు. ఇక మీకెలా కనిపిస్తాడు అని ఆవిడ అనగానే, చిట్టి రాహుల్ని గుర్తు చేసుకొని, ఏంటి, వాడు పొద్దున్నుండి ఇంటి వైపే రాలేదా? ఎక్కడికి వెళ్ళాడబ్బా? రాత్రి చీకటిగా ఉందని రోడ్డు కనిపించలేదు. కనీసం తెల్లారాకైనా ఇంటికి రావచ్చు కదా. అయినా అతని గురించి నాకెందుకులే, ముఖం చూపించలేక తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటూనే చిట్టి ప్రియా పెళ్ళికి రెడీ అయ్యింది. అందరూ పెళ్లి మండపానికి చేరుకోగానే సాగర్ చిట్టిని దగ్గరికి పిలుచుకొని రాహుల్ గురించి అడిగాడు. బావా, అతని గురించి నన్ను అడగకు, నాకేమీ తెలీదు అని సమాధానం చెప్పింది. సాత్విక రాహుల్ గురించి ఆలోచిస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలోనే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ గుసగుసగా పక్క ఊరిలో ఒకతను పొలాల మధ్యలో ఉన్న బావిలో పడ్డాడంట. పాపం, ఎవరో గొప్పింటి అబ్బాయిలా ఉన్నాడంట, సిటీ నుండి వచ్చాడంట అని అందరూ అనుకుంటూ ఉంటే, ఆ మాట చిట్టి చెవున పడింది.